డిగ్రీ కూడా పెట్టింది. అదొకటి హెల్త్. హెల్త్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో నలుగురు ఉన్నామంటే ఖచ్చితంగా ఇద్దరికి ముగ్గురికి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే నలుగురికి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నదో పెద్దదో, ఒక గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, మొక్కల నొప్పులు కావచ్చు, కంటి ప్రాబ్లం కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక సమస్య లేకుండా ఏ మనిషి లేడు భూమి మీద. ఖచ్చితంగా వాళ్ళు నెలక, 3 నెలలక, 6 నెలలక ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్ విజిట్ చేయాల్సిందే. మరి అలాంటి సిచ్యువేషన్, అలాంటి పొజిషన్లో మనం అందరం ఉన్నాం కాబట్టి కంపెనీ కూడా మనకు తగ్గట్టు మనకు ఏది అవసరమో దాన్ని తీసుకొస్తేనే వీళ్ళకి బిజినెస్ రొటీన్ అవుతుందని సేమ్ అవే ఐటమ్స్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వాటర్ ప్యూరిఫై మెయిన్, మనం ఫుడ్ తిన్నాక అరగడానికి, మనం హెల్తీగా ఉండడానికి కావాల్సింది మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళు ఈరోజు ఇంతకుముందు లాగా దొరుకుతున్నాయా? మంచిగా ఉన్నాయి మనం తాగే వాటర్. ఎప్పుడైనా చెక్ చేసుకున్నామా? అప్పుడు బోర్లలో ఇట్లా కాలువలో పోయే నీళ్ళు కూడా తాగుతుండే, కానీ ఇప్పుడు తాగుతున్నారంటే ఎవరన్నా? ఎవ్వరు తాగుతలే కదా. ఎంత అంటే అంత కల్తీ అయిపోయింది బయట. ఇప్పుడు మనం బోర్లో వేసినప్పుడు కల్తీ అయిపోయింది. ఎందుకంటే అట్లా, ఎందుకంటే ఎక్కడ చూసినా మనం తీసుకోలేకపోతున్నాం వాటర్ని, అంత కలుషితం అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. అలాంటిది మనకు ఒకటి ఫిల్టర్ ఇచ్చింది. ఆ ఫిల్టర్లో మనకి ఈరోజు 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయి దాంట్లో. అది కూడా మన హెల్త్ కోసం 10 ఇయర్స్ అప్డేట్ ముందు ఫిల్టర్ ఒకటి రెడీ చేసినారు మన జపాన్ కంపెనీ తోటి. అది మనం ఇంట్లో పెట్టుకుంటే హ్యాపీగా మన ఏ వాటర్ అన్నా కావచ్చు, అది వాటర్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ వాటర్ మనం తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ బాగుంటుంది. అట్లా ఈరోజు పొల్యూషన్ ఎక్కువ ఉందా లేదా? ఒక్కరొక్కరి ఇంట్లో 4 ఉన్నాయి. ఈరోజు మా ఇంట్లోనే 2 కార్లు, 4 బైకులు ఉన్నాయి. మాకే 6 ఉన్నాయి మా వెహికల్స్. మేమే 6 కనుకుంటున్నాం. అలాగే చాలా మంది ఉన్నారు కదా. ఈ పొల్యూషన్ కూడా డిస్టర్బెన్స్ అవుతుందని అది ఆయిల్ ఇంజన్ అయిన, బైక్ ఇంజన్ అయిన, కార్ ఇంజన్ అయిన అనేది కూడా అది కూడా మన దాంట్లో తేవడం జరిగింది. అంటే ఎటు తిరిగినా అగ్ని పరంగా చూసుకుంటే ఆర్గానిక్ ఇచ్చిండు, హెల్త్ పరంగా చూసుకుంటే ఆర్గానిక్ తయారు చేసిండు, పొల్యూషన్ కలగకుండా వెహికల్స్ కనిపినా కూడా ఆయిల్ ఇచ్చిండు, వాటర్ కలగడానికి వాటర్ ఫిల్టర్ పెట్టిండు. ఇదంతా నిత్యావసర సరుకులు. ఇదంతా మనకు అవసరం ఉంటే ప్రొడక్ట్సే. దీంట్లో ఏది మనకు అవసరం లేదు, నేను ఈ షాప్ చేంజ్ చేయ పని నాకు లేదు అనేది అయితే లేదు. 100% ఏదో ఒక వస్తువు అయితే మనం దీంట్లో పర్చేజ్ చేయాల్సిన ఐటమ్సే ఉన్నాయి. ఇది నాకు అవసరం పడదు, నేను ఎందుకు కొనాలి ఈ షాప్లో అనేటట్టయితే లేదు కదా. ఇట్లా చూసుకుంటే 400+ ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. ఏదన్నా మీరు వాడుకోండి. దాని మీద మీకు మంచిగా అనిపించిన మాటలు వేరే వాళ్ళకి చెప్పమని చెప్తుంది కంపెనీ. అంతే. ఈరోజు హెల్త్ బాగాలేదు, సరే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, మామూలు హాస్పిటల్కి పోయినాం, ఒక డాక్టర్ ద్వారా మనకు తగ్గింది. మన ఇంటి పక్కన మనం చూసింటారు కదా, 4 రోజుల కింద ఎట్లున్నాం, వారం తర్వాత ఎట్లయినా మనం చూసింటారు. అని అడుగుతుంది, ఏడ చూపించుకున్నావు, ఏ డాక్టర్ చూసిండు అంటే ఉంటాడు న్యూటన్లో ఆ డాక్టర్ చూసిండు, నాకు ఇచ్చిందో వాడినా మంచిగా అయిందని చెప్తాం. నెక్స్ట్ ఆమెకి ఏమన్నా అయితే ఏం చేస్తుంది, అదే డాక్టర్ దగ్గర పోతాం. ఆ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏమవుతుందంటే నీకు ఏమన్నా